హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అదృష్టహీనులు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనంగా అనంగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ముగ్గురు బీద పిల్లలు ఉండేవారు. అదేమి చిత్రమో గాని పాపం వాళ్ళ ముగ్గురికి కూడా పట్టుమని 10 ఏళ్లన్నా నిండకముందే తల్లిదండ్రులు చనిపోయారు. అసలే బీదవారు గదా! పైగా దిక్కులేని పక్షులైపోవటం చేత ఎలా బ్రతకాలో వారికి ఏమీ పాలుపోలేదు. ముగ్గురూ ఒకే విధమైన కష్టదశలో ఉండటాన ఇట్టే స్నేహితులయ్యారు. ఏ పని చేసినా ఒకరినొకరు సంప్రదించుకుని ఒకరికొకరు అండగా ఉంటూ ఆ ఊళ్ళోనే 4 ఇళ్లలో అడుక్కుని జీవిస్తుండేవారు. ముగ్గురూ క్రమంగా పెద్దవారైనారు. ఎంతకాలమని అడుక్కుని తినటానికి సాగుతుంది? క్రమంగా ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి ముష్టి వేయటం మానివేశారు. పోనీ ఏదైనా పని చేసి 4 డబ్బులు సంపాదిద్దామంటే వాళ్లకు పని ఇచ్చే నాథుడు లేడు. ఒక పూట తింటే మరొక పూటకు లేక పస్తులుంటూ కట్టుకోను గుడ్డలు లేక పాపం ఆ ముగ్గురు స్నేహితులు ఎంతో కష్టంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. నానాటికి వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోయి జీవించడమే దుర్భరం కాసాగింది. చివరికి ముగ్గురూ చేరి కూడబలుక్కుని ఒక నిశ్చయానికి వచ్చారు. అదేమంటే ముగ్గురూ విడిపోయి ఎవరి తోవన వారు బయలుదేరి వెళ్ళి 1 సంవత్సరంలోగా ఏదైనా విద్య నేర్చుకోవాలి. సంవత్సరం పూర్తి కాగానే ముగ్గురూ ఒక చోట కలుసుకుని ఎవరు నేర్చిన విద్య వారు ప్రదర్శించాలి. ఇక ఆయా విద్యల వల్ల వాళ్ళు జీవితం వెళ్ళబుచ్చగలగాలి. ఇలా నిశ్చయించుకొని ముగ్గురు స్నేహితులు 3 దారుల వెంట బయలుదేరిపోయారు. మొదటివాడికి వెళ్ళగా వెళ్ళగా ఒక సన్యాసి కనిపించాడు. సన్యాసికి శిష్యుడిగా ఉండి అతనికి సేవ చేస్తూ అతను కాలం వెళ్ళబుచ్చసాగాడు. సన్యాసి అతని సేవకు మెచ్చుకుని ఒక విద్య నేర్చాడు. అదేమంటే ఏదైనా ఒక జంతువు యొక్క ఎముకతో ఆ జంతువు యొక్క అస్థిపంజరాన్నంతా పూర్తి చేయవచ్చు. ఈ విద్య నేర్చుకుని శిష్యుడు సన్యాసి దగ్గరే సంవత్సరం గడువు వెళ్ళేదాకా ఉండసాగాడు. రెండవవాడు పోయి ఒక మునీశ్వరుని దర్శించి అతని సేవ చేసుకున్నాడు. మునీశ్వరుడు మెచ్చి అతనికి ఒక విద్య నేర్పాడు. అదేమంటే ఏదైనా ఒక అస్థిపంజరమునకు చర్మము, పంచేంద్రియాలు వచ్చేటట్లు చెయ్యవచ్చు. ఈ విద్య నేర్చుకుని రెండోవాడు కూడా సంవత్సరం గడువుకు ఎదురు చూస్తూ మునీశ్వరుని దగ్గరే ఉండసాగాడు. ఇక మూడోవాడు నడిచి నడిచి చిట్ట చివరకు ఒక అరణ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక యోగి కనిపించాడు. తన కష్టదశనంతా యోగితో చెప్పుకుని ఏదైనా ఉపాయం చెప్పమని కోరాడు. యోగికి కూడా జాలి కలిగి ఒక విద్య నేర్పాడు. అదేమంటే ఏదైనా ప్రాణం లేని జీవానికి ప్రాణం తెప్పించవచ్చు. శిష్యుడు చాలా సంతోషించి యోగి సేవ చేస్తూ సంవత్సరం గడువుకు ఎదురు చూస్తున్నాడు. ఇట్టే సంవత్సరం గడిచిపోయింది. అనుకున్న ప్రకారం ఒకచోట ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు. నువ్వేమి నేర్చుకొచ్చావని ఒకరి విద్య ఒకరు తెలుసుకొని చాలా సంతోషించారు. ప్రత్యక్షంగా ఎవరి విద్యలను వాళ్ళు ప్రదర్శించాలని తీర్మానించుకున్నారు. మొదట అసలు ఎముక ఒకటి అవసరం గనుక ముగ్గురూ చేరి వెతగ్గా ఒక ఎముక కనిపించింది. వెంటనే మొదటివాడు తను నేర్చిన విద్య వల్ల దాని పూర్తి అస్థిపంజరాన్ని తయారు చేశాడు. వెంటనే రెండవవాడు తను నేర్చిన విద్య వల్ల దానికి మాంసము, చర్మము, పంచేంద్రియాలు కల్పించాడు. తీరా చూస్తే అది ఒక సింహం, ప్రాణం లేని సింహం. ఇక మూడోవాడు తన విద్య చూపాలి కదా. వెంటనే తను నేర్చిన విద్య వల్ల ఆ సింహానికి ప్రాణం రప్పించాడు. ఇంకేముంది, ప్రాణం వచ్చి రావడంతోనే సింహం ఒక్క పరుగున
వాళ్ళ మీదకి ఉరికి ముగ్గురిని చీల్చి చెండాడి తినేసింది. చూసారా పాపం, అదృష్టం అంటూ లేంది మనం ఎంత తన్నుకున్నా కలిసి రాదు. అదృష్టహీనులను కష్టాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఇదండి అదృష్టహీనులు కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. చమత్కారము అనే కథ విందాం. అనగా అనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. రాజు కాబట్టి రోజు పంచభక్ష పరమాన్నాలతో భోంచేసేవాడు. అందుచేత అతని శరీరం బాగా లావు అయిపోయి చిన్న ఏనుగు పిల్లలాగా కనిపించేవాడు. పైగా అతను కదలడానికి కూడా వీల్లేకుండా ఉంది. ఎలాగైనా తన శరీరం మునుపటిలాగా సన్నంగా చేయించుకోవాలని అతనికి బుద్ధి పుట్టింది. దానికేవైనా మందులుండకపోవా అని ఆలోచించి తన రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించి వారిని తనకు మందు ఇవ్వమన్నాడు. తన శరీరాన్ని సన్నంగా చేస్తే 1000 రూపాయల బహుమానం ఇస్తానన్నాడు. బహుమానానికి ఆశపడి వైద్యులు ఎన్నో రకాల మందులు ఇచ్చారు. కొందరు వైద్యులు అడవులు తోటలు తిరిగి వనమూలికలు తెచ్చి మందులు చేసి రాజుకిచ్చి తినమన్నారు. రాజు వాటినన్నింటినీ తిన్నాడు. కానీ శరీరం మునుపట్లాగానే ఉంది. అందుచే రాజు కోపించి ఆ వైద్యులనందరినీ జైల్లో పెట్టించాడు. ఇది చూసి ఒక గడుసు వైద్యుడు రాజు దగ్గరకు వచ్చాడు. రాజు సభ చేస్తుండగా ఎదుటికి వచ్చి రాజును చూసి, రాజా, నీ శరీరం ఇంక సన్నం కాదు. సరికదా, నీవు 6 నెలల్లో చచ్చిపోతావు అని గట్టిగా చెప్పాడు. ఇది విని సభలో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజుకు కోపం వచ్చింది. వెంటనే భటులను పిలిచి అతన్ని బంధించమన్నాడు. రాజు అతనిని చూసి, నీవు చెప్పినట్లు 6 మాసాల్లో నేను చచ్చిపోకపోతే నిన్ను చంపించేస్తాను అన్నాడు. వెంటనే భటులు అతన్ని జైల్లో ఉంచారు. అప్పటి నుంచి రాత్రుళ్ళు రాజుకు నిద్ర పట్టడం లేదు. వైద్యుడు చెప్పిన మాటలే మాటిమాటికి జ్ఞాపకం వస్తున్నాయి. తాను నిజంగా 6 నెలల్లో చచ్చిపోతాను కాబోలునని బెంగ పట్టుకుంది. ఇంకా చాలా కాలం బ్రతకాలని, ఇంకా చాలా కాలం రాజభోగాలు అనుభవించాలని రాజుకు ఆశగా ఉంది. కానీ వైద్యుడు నిండు సభలో చెప్పిన మాట అబద్ధమవుతుందా అని. అందుచే బెంగ మనోవ్యాధిగా పరిణమించింది. క్రమంగా మంచమెక్కాడు. క్రమంగా రాజు చిక్కిపోసాగాడు. వైద్యుడు చెప్పిన 6 మాసాల గడువు ఆ రోజుతో పూర్తి అయిపోయింది. కానీ రాజు చనిపోలేదు. తానింక చనిపోననుకుని రాజు వైద్యుణ్ణి తన ఎదుటికి రప్పించాడు. ఇవాళతో పాపం వైద్యుడి పని సరి అని సభలోని వారంతా అనుకున్నారు. రాజు వైద్యుణ్ణి చూచి, ఏయ్, నీవు చెప్పిన 6 మాసాల గడువు నేటితో తీరిపోయింది. కానీ నేను చావలేదు కనుక నిన్ను చంపిస్తున్నాను అన్నాడు. వైద్యుడు జంకకుండా, మహాప్రభు, నీ ఆస్థాన వైద్యులు వారి మందులు చెయ్యలేని పని నా ఒక్క మాట చేసింది. కావాలంటే తమ శరీరమును ఒకసారి చూసుకోండి. ఇదే నేను మీకు చేసిన చికిత్స అని చెప్పాడు. రాజు తన శరీరమును చూసుకొని మునుపటి కన్నా తాను చాలా సన్నగా అయిపోయానని గ్రహించుకున్నాడు. సభలోని వారందరూ ఆశ్చర్యపోయి వైద్యుడు చేసిన చమత్కారమునకు సంతోషించారు. రాజు అతనికి 1000 రూపాయలు బహుమానం ఇచ్చి పంపించేశాడు. ఇదండి చమత్కారము కథ. ఈ కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.